దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి జంట నగరాల్లో ఉన్నటువంటి నూతన సంఘ కాపరులు అలాగే పెద్దలు ఈ రీతిగా విశేషమైనటువంటి విధానంలో మన ప్రభుని యొక్క జన్మను మనం పండుగగా ఆచరించుకుంటున్నాం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి మంచి ప్రయాణించి దేవునికి వందనాలు. అలాగే ఎలక్ట్రికల్ ప్యారిష్ పాస్టర్ గారు డాక్టర్ జీవన్ కుమార్ గారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న చర్చ్ పాస్టర్స్ టీమ్కి అడ్డా కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరం మన చర్చెస్లో బిజీ. ఆ యొక్క కాంపిటేటివ్ ప్లేయర్స్ లేకపోతే చిన్న చిన్న క్రిస్మసెస్లో మనం బిజీగా ఉంటాం. మనం జరిగించడమే కానీ మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు మనకు ఉండదు. కానీ ఇది ఒక మంచి మూమెంట్స్, ఒక మంచి ఆపర్చునిటీ. మనందరూ కూడా కలిసి ఒక ఫ్రీ మైండ్తో చక్కగా మనము దేవుని మన ప్రభువును మనం ఆరాధించుకోవడం. కాబట్టి ఈ భాగ్యాన్ని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక సభకు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి మన చీఫ్ గెస్ట్ అలాగే ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు యువ నాయకులు మిస్టర్ రవితేజ గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు ఆశీస్సులు. దేవుని యొక్క నడిపింపు ఉండాలని ప్రార్థన నేను తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు మనము చదువుతున్న వాక్య భాగంలోనే కాకుండా ఒక వచనాన్ని నేను నిన్న జీవన్ పాస్టర్ గారు నన్ను అడిగారు. వెంటనే ఏం చెప్పాలని నేను ఆలోచించాను. ఒక తలంపు వచనాన్ని దేవుడు నా మనసులో తీసుకుని వచ్చారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 75వ వచనంలో మనము సగం నుండి మనం చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 75th verseలో సగం నుండి నేను చదువుతున్నాను. చూడండి. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఇక్కడ చేరినటువంటి యాజక సమూహాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే నాయన సేవక సమూహము పెద్దలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకు దినములలో ఈ రీతిగా ఒకసారి ప్రభు మీ దివ్యమైనటువంటి జన్మను పండుగగా ఆచరించుకునే భాగ్యాన్ని నాయన మిమ్మల్ని ఆరాధించుకునేటటువంటి ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో మీ యొక్క సేవలో మేము ఉండగా ఎన్నో రకాలైన పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉంటాం. కానీ నాయన తిరిగి మీ చెంతకు మేము వచ్చినప్పుడు నాయన పరిస్థితులన్నింటిలో మీ సమాధానాన్ని మేము పొందుకుంటున్నాం. ఒకసారి తండ్రి ఇట్టి చక్కని ఐక్యతను సహవాసమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్కు ద్వారా నన్ను మమ్మల్ని బలపరచాలని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు జగన్ ఇంట్లో చక్కని పండుగ వాతావరణం. కారణం ఏంటి మనందరూ కూడా తెలుసు. అతనికి వృద్ధాప్యంలో జకరియా ఎలిజబెతులకు వారి యొక్క ఆ థాట్స్ కూడా వారికి లేవు, ఆలోచనలు కూడా లేవు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి ఆశలను ఆలోచనలను రేపి ఆయన వారికి ఒక చక్కని కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారునికి ఆ రోజు 2 కార్యములు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి ఆచరణ, రెండవది నామకరణ. ఇటు ఎలిజబెత్ అటు జకరియా ఇరువురు కూడా ఆ కుమారునికి ఏ పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు యోహాను అని వారు చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఎప్పుడైతే అతడు ఈ యొక్క పేరు అతడు పలక మీద రాశాడో వెంటనే అతని యొక్క నోరు తెరవబడింది. ఆల్మోస్ట్ 9 to 10 months మనం అనుకోవచ్చు. అతను సైలెంట్గా ఉన్నాడు, వీటిలో ఉన్నాడు. మనందరూ కూడా తెలిసి పాస్టర్ గారు కాబట్టి ఆ చరిత్ర అంతా. కానీ ఈ యొక్క కాలం అంతా కూడా
ఆల్ హిస్ మంత్స్ వాట్ వాజ్ హీ డూయింగ్? తన హృదయాన్ని దేవుని యొక్క కార్యములను బట్టి కృతజ్ఞతతోనూ స్తుతితోనూ నింపుకుంటూ ఉన్నాడు అన్నమాట. హి వాజ్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడైతే అతని యొక్క నోరు అలాగా ఓపెన్ అయిందో వెంటనే ఆ లోపల ఉన్నటువంటి స్థుతి, ఆ యొక్క ఆనందము అంతా కూడా మరి అది పెళ్ళుకి బయటికి ఒక ప్రవాహంలాగా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కీర్తనను లేకపోతే ఈ యొక్క భాగాన్ని ఏమన్నారంటే లాటిన్ భాషలో బెనెడిక్టస్ అని అన్నారు, స్తుతి గీతం. బ్లెస్సెడ్ అనేటటువంటి వర్డ్తో ఇంగ్లీష్లో స్టార్ట్ అవుతుంది, లాటిన్లో బెనెడిక్టస్ అనేటటువంటి వర్డ్తో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ యొక్క మరి జకర్యా యొక్క ఈ స్తుతి గీతం అంతటి మనం చదువుకుంటే వాట్ వాజ్ హి డూయింగ్? తనకు లేక జన్మించినటువంటి ఆ యోహాను ఆ యొక్క గీతంలో అతను హైలైట్ అవుతున్నాడా? అతని ఫోకస్ చేసి మరి జకర్యా పాట పాడుతున్నాడా లేకపోతే ఏంటి? చాలాసార్లు బర్త్డే ఫంక్షన్స్కి పాస్టర్గా మనం వెళ్తాం. ఆ యొక్క బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ దగ్గర నుంచి ఎండ ఎవరో కూడా ఫోకస్ ఒకరి మీద ఉంటుంది, ఆచరించబడి ఉంటుంది. చెప్పిన వాక్యం ఎవరు ఇక అసలు అందరూ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు మునిగిపోయి ఉంటారు అనమాట. టోటల్ ఫోకస్ ఆన్ ద బర్త్డే చైల్డ్, ఆన్ ద చిన్న. కానీ జకర్యాను మనం చూసినప్పుడు he was highlighting not his son but God's. దేవుని కుమారుని అతను ఫోకస్ చేస్తున్నాడు, ఆయనను హైలైట్ చేస్తున్నాడు. ఆ హైలైట్ చేస్తూ ఆ దేవుని కుమారుని రాక వల్ల సంభవించేటటువంటి సంభవాలను అతడు ఒక గొప్ప ఘనమైనటువంటి గీతముగా అతను పాడుతూ ఉన్నాడు. దీనిని మనం ఏమొచ్చంటే దిస్ ద సాంగ్ ఆఫ్ ఎ ప్రీస్ట్ ఆర్ ఎ పాస్టర్. ఓల్డ్ టెస్టమెంట్లో ప్రీస్ట్ కదా పాస్టర్ గారు. సో దిస్ ఈజ్ అవర్ సాంగ్ అనమాట. పాస్టర్లుగా మనం ఉన్నప్పుడు లేకపోతే సంఘాన్ని నడిపించేటటువంటి నాయకత్వం కలిగినటువంటి వారు ఉన్నప్పుడు దిస్ మస్ట్ బి అవర్ సాంగ్. మరి ఈ యొక్క మా భాగాన్ని చదువుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే ది ఓల్డ్ ప్రీస్ట్ జకర్యా వాస్ సెలబ్రేటింగ్ ది అడ్వెంట్. అడ్వెంట్ను అతడు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు యొక్క హిమ్ను పాడటం ద్వారా. నాట్ ఓన్లీ దట్ హి వాస్ సెలబ్రేటింగ్ ద క్రిస్మస్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద సేవియర్. ఇంకా రక్షకుడు జన్మించక మునిపే రక్షకుని యొక్క జన్మను అతడు ఒక పండుగగా ఒక వేడుకగా ఆచరిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ రక్షణ ఎందుకు? వై ద సాల్వేషన్? రక్షణ పొందినటువంటి మనము ఏమి చేయాలని అంత గొప్ప త్యాగాన్ని దేవుడు చేసుకున్నాడు. మనం ఆలోచించాలి. మహిమ ఆయన విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆ యొక్క దేవుడిగా ఉన్నటువంటి ఆ వైభవాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన రిక్తుడయ్యాడు, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన మానవ శరీరాన్ని ఆయన దాచాడు. ఈ లోకంలో ఎంతో దీనుడుగా ఆయన జన్మించాడు. ఆయన సాధువు వలె సంచరించాడు ప్రజల మధ్యలో. ఎన్నో నిందలు ఆరోపణలు ఆయన మరి ఎదుర్కొన్నాడు. చివరిగా ఆయన శిలువలో ఎంతో పురాతనమైనటువంటి రీతిలో ఆయన మరణించాడు. మనకు రక్షణ భాగ్యాన్ని అందించాడు. అయితే ఈ రక్షణను మనము ఆయన మరి జన్మను ఆధారం చేసుకుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఈజ్ దిస్ ఫెస్టివల్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సెలబ్రేషన్ సేక్ ఆర్ ఈజ్ దర్ ఎనీథింగ్ మోర్? జకర్యా ఆలోచించి ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రక్షణ ఆయన ఎందుకు ఇచ్చారు అని. ఈ మనం చదువుతున్నటువంటి వచనంలో చివరిలో ఏం రాయబడిందంటే ఈ రక్షణను కలుగ చేశాను అని చెప్తూ ఆయనను సేవింపను అనుగ్రహించడానికి రక్షణ కలుగు చేశాను. ఆయనను సేవించుకోవడానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద మినిస్ట్రీ. ఆయన సేవలో మనం ఉన్నాం. మనము యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించాము. ఆయన పిలుపు మనందరి జీవితంలో కూడా ఉన్నది. గాడ్ కాల్డ్ us. దేవుడు తన వాక్యము ద్వారా ఆయన మనకు తర్ఫీదునిచ్చాడు. మనం
మరి సెమినరీస్లో మనం చదువుకున్నాము. అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు. సంఘం మనల్ని అభిషేకించింది. సో వీఆర్ ఆర్డైన్డ్ టు సర్వ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని చేత మనము ఈ లోకంలో సేవించబడడానికి, సేవ చేయడానికి మనము ఆల్రెడీ నియమింపబడినటువంటి వాడు. ఇదే చెప్తున్నారు జకర్యా. ఇదిగో మీరు సేవించు నిమిత్తము ఈ రక్షణ కలుగ చేశారు. మనం రక్షించబడినటువంటి కారణం ఏంటి? వీఆర్ సేవ్డ్ టు సర్వ్. మనము సేవ చేయ నిమిత్తము మనము రక్షించబడినటువంటి వాడు. కాబట్టి మనం ఎవరు కూడా ఉద్యోగస్తులం కాదు. వీఆర్ నాట్ జాబ్ హోల్డర్స్. ఒకవేళ కొత్త జనరేషన్, కొత్తగా వస్తున్నటువంటి పాస్టర్ గారు ఒకవేళ దీనిని జాబ్ అనుకునేటువంటి పరిస్థితుల వాతావరణం కూడా ఏర్పడింది. కానీ ఇట్స్ నాట్ ఎ జాబ్. ఒకవేళ మనకి వాళ్ళు మన జీవనోపాధి నిమిత్తము మనకి ఇంత జీతం అని నియమించి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ వీఆర్ 24 hours ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది ఆల్మైటీ. సర్వశక్తుని యొక్క ఆ యొక్క పరిచర్యలో మనం 24/7 365 days ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడ, ఏ సందర్భమైనా, అది ఇట్ ఈస్ హ్యాపీ అకేషన్ ఆర్ సాడ్ అకేషన్, వీఆర్ దేర్. సో ఇంత గొప్ప సేవా భాగ్యం మనం అనుగ్రహించబడినప్పుడు రక్షణను పొంది రక్షణలో ప్రచురణ చేయించినటువంటి మనము ఎలా సేవించాలి అది జకర్యా మనకి ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఇవన్నీ కూడా నన్ను కూడా కలుపుకొని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దిస్ ఇస్ జస్ట్ ఐఎమ్ రిమైండింగ్. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసి ఉండవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణంలో జ్ఞాపకం చేసుకున్నటకును అని అన్నాడు. ఈ వచనంలో రెండు ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ వర్డ్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే జ్ఞాపకము, రెండవది ప్రమాణం. జకర్యా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పదాలు నిజంగా జకర్యాను ఎలిజబెత్ను సూచించేటటువంటి పదాలుగా ఉన్నాయి. జ్ఞాపకము అనేటటువంటిది హెబ్రీ భాషలో జకర్ అని అన్నారు. జకర్యా అంటే యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను అని అర్థం. ఎలిజబెత్ అనేటటువంటి మాట, మరి ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రమాణము అని అర్థం. చూసారా, వారి జీవితాన్ని మనం చూస్తే వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో జకర్యా ఎలిజబెత్లను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే వివాహమైనటువంటి 9 దినాలు చాలా సంవత్సరాల వరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదా, దేవా మాకు బిడ్డలు లేరు, బిడ్డలు ఇవ్వండి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఇక అనుకున్నారు ఒకటి దేవుని చిత్తం కాలేదేమో అని అనుకున్నారు. తమ సమాధానం పంచుకున్నారు. ఆ ప్రార్థన వాళ్ళు ఆల్మోస్ట్ మర్చిపోయారు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాం. కొంతకాలం గడిచిన తర్వాత ఒకవేళ కాదేమలే అని చెప్పేసి మనం ఆ పాయింట్ని మనము స్కిప్ చేస్తాం. కానీ ప్రియమైన వాళ్ళ మాకు ఒక సత్యం తెలియచేయబడుతుంది ఏంటంటే, నీవు చేసినటువంటి ప్రార్థనను మర్చిపోయినా ప్రార్థన మీద దేవుడు దానిని మర్చిపోయాడు. అంత అద్భుతమైనటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. గబ్రియలు దూత ద్వారా ఆ యొక్క ఆలయంలో అతడు మరి ఆ యొక్క ధూపాన్ని వేస్తున్నప్పుడు వినబడేటువంటి మాట ఏంటంటే, జకర్యా నీ ప్రార్థన వినబడింది. ఈరోజు వినబడ్డం కాదు, ఆల్రెడీ గాడ్ హర్డ్ ఇట్ అండ్ గాడ్ హ్యాస్ ది ఆన్సర్. నౌ ది ఆన్సర్ ఇస్ ఆన్ ద వే. నీవు ఏ రోజు ప్రార్థన చేస్తావు ఆ రోజు నీ ప్రార్థన దేవుని యొక్క సమత్వంలో అప్లికేషన్ అలా ఉంది. ఇట్ ఈస్ దేర్. అండ్ ఆల్సో గాడ్ ఆయన సైన్ చేసేసారు. కానీ ఇన్ డ్యూ సీజన్ he will sanction, he will grant the desire. అది వీళ్ళ జీవితంలో జరిగింది. వీళ్ళు ఊహించలేదు. ఎలిజబెత్ అయితే ఈ వయసులో నేను బయటకు వెళ్తే అందరూ అనుకుంటారని చెప్పేసి ఆమె హైడింగ్లో ఉండిపోయింది. అంతటి పరిస్థితి ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయంలో. కానీ దేవుడు దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంతో ప్రమాణం చేసేటట్టు ఎన్ని తరాలు గడిచిపోయింది. ఎంత
మరి ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినాయండి, కానీ దేవుడు తాను చేసినటువంటి ప్రమాణాన్ని ఆయన మర్చిపోయాడు. ఒక కీర్తనలో రాస్తాడు, దేవుడు ప్రమాణం చేసినప్పుడు దేని ఆధారంగా ప్రమాణం చేస్తాడు? మనమైతే ఒట్టు పెట్టుకుంటే మామూలుగా దొట్టు అంటాం, లేకపోతే చివరికి ఎవరు లేకపోతే దేవుడు కదా, దేవుడి మీద దొట్టు అంటాం. మరి దేవుడు ఎవరు ఒట్టు పెట్టుకుంటారు కదండి? ఎప్పుడైనా ఆలోచించారు? కీర్తనలో రాయబడి ఉంది, 89వ కీర్తనలో 2 పాయింట్స్ని ఆధారం చేసుకుని దేవుడు ప్రమాణం చేస్తారు. ఒకటి ఏంటంటే, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేస్తాను. దేవుని యొక్క ప్రమాణానికి ఆధారం దేవుని యొక్క పరిశుద్ధత. రెండవది ఏంటంటే, దేవుని యొక్క ప్రమాణానికి ఆధారం దేవుని యొక్క విశ్వాస్యత. హోలీనెస్ అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్ ద బేసిస్ ఫర్ హిస్ ప్రామిస్ ఆర్ ద వర్క్ హీ మేక్స్ విత్ ద పీపుల్. ఇంకా అందులో ఏ విధమైనటువంటి సంశయం కానీ, ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు కానీ ఉండవన్నమాట. దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడే, దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసయోగ్యమైనటువంటి వాడే. ఆయన తన యొక్క ప్రమాణాన్ని నెరవేర్చుకుంటూ, ఇదిగో నీ సంతానం ద్వారా లోకమంతటిని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి మాటలు ఆయన నెరవేర్చుకుంటున్నాడు. దానిని జకర్యా చక్కని గీతంలా పాడుతూ ఏమంటున్నాడంటే, అందువలన మనము మన శత్రువుల నుండి విడిపించబడి, ఫస్ట్ థింగ్ ఇస్ రిడెంప్షన్, డెలివరెన్స్. రెండవది ఏంటంటే, మన జీవిత కాలం అంతయు నిర్భయులమే. ఒకటి ఏంటంటే, విమోచించబడినటువంటి వారు. ఇక ఏ బంధకాలలో, ఏ కట్లలో, ఏ చెరలో, ఏ యొక్క దురధికారం కింద మనం లేము. వీఆర్ టోటల్లీ రిడీమ్డ్ పీపుల్. మోరోవర్, యాజ్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్, వీ మస్ట్ ఎంజాయ్ దిస్ రిడెంప్షన్ అండ్ డెలివరెన్స్. దీనిని మనము కలిగినటువంటి వారముగా, దీనిని మనం అందించే వారముగా ఉండాలి. రెండవది ఏంటంటే, నిర్భయంగా జీవించాలి. ఎంతకాలం మన జీవితకాలం సేవకులమైనటువంటి మనం నిర్భయంగా ఉన్నామా? అనేకమైనటువంటి ఒత్తిడిని మనకు ఎవరేమనుకుంటారు, ఏం చేస్తే ఏమవుతుంది ప్రియమైనటువంటి వారు. కానీ మన సేవలో వీఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై ఎనీ అదర్ పర్సన్, ఓన్లీ అవర్ సేవియర్. కాబట్టి దానిని మనము, ఆ లిబర్టీని మనం ఎంజాయ్ చేస్తాం. మూడవది ఏంటంటే, ఆయనను సేవించినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ చెప్పారు. మన శత్రువు నుంచి విడిపించబడి అయిపోయింది, మన జీవితకాలం అంతా నిర్భయమే అయిపోయింది. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించాలి. దిస్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్. ప్రతి సేవకుల నుండి, సేవకురాల నుండి కూడా దేవుడు కోరుతుంది ఏమిటి అంటే, మన యొక్క పరిచర్య పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి, మన పరిచర్య నీతి కలిగినటువంటిదిగా ఉండాలి. మన క్యాసెట్ వేసుకుంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ హైడ్ అవర్ సెల్స్. అందులోకి వెళ్ళిపోతే నాకు పర్వాలేదు, నేను మాస్క్లా కనబడతాను, అందరూ నన్ను గౌరవిస్తారు కాదు కాదు అది సేవకు అవసరం. కానీ నీ స్థాయి ఏంటంటే పరిశుద్ధత. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. నీ కొరకు ఈ లోకంలో దిగి వచ్చిన వాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి దిగి వచ్చిన వాడు. అందువరకు ఆయన జన్మ, జీవితం, మరణం. నీ యొక్క స్థాయి ఏంటంటే, అది ఇదిగో సామాన్యమైనటువంటి మనుషులను జీవించే స్థాయి కాదు. దేవుడు నిన్ను రక్షించి పవిత్రపరిచి పరిశుద్ధత అనేటటువంటి స్థాయిలోనికి ఆయన నిన్ను హెచ్చించాడు. దట్ ఈస్ యువర్ స్టాటస్. హోలీనెస్ ఈజ్ ద స్టాటస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ మినిస్టర్. దీన్ని మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే ఎప్పుడొకప్పుడు పాపం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, మళ్ళా మనను అది తన యొక్క బంధకాలను తీసుకోవాలని అనుకుంటుంది. దాన్ని we lose our status. మనకి స్థాయిని మనం కోల్పోతే మన గౌరవమే పోయింది, ఇంకా మనం ఏమి సేవ చేయలేము. సో డే బై డే we have to maintain the holiness in our life. రెండవది ఏమిటంటే నీతిగాను అని అన్నాడు. నీతి అనేటటువంటిది it speaks about our behavior, our conduct. మన యొక్క నడవడిక, మన ప్రవర్తన అంతటిలో కూడా మనం నీతిగా ఉండాలట. ఇదిగో ఎవరైతే ఈ పరిశుద్ధత, ఈ నీతి కలిగి ఆయనను సేవించుకుంటారో
వారి యొక్క సేవ దేవునికి అంగీకృతమవుతుంది. కాబట్టి మరి ప్రభుని యొక్క జన్మను మనం పండుగ ఆచరించుకునేటప్పుడు ఈ యొక్క ఫెస్టివల్ ఇట్ ఈస్ కాలింగ్ us ఫర్ ఎ ఫ్రెష్ కమిట్మెంట్. ఒక తాజాదనమైనటువంటి ఒక నూతన సమర్పణ మనల్ని ఆహ్వానిస్తున్నది, పిలువనిస్తూ ఉన్నది. ఇది మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నది. నా కొరకు అన్ని త్యాగం చేసుకుని వచ్చిన నా ప్రభువుకు ఆయన సేవించుకునేటప్పుడు ఆయన ఇష్టంగా పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించుకోవాలి. ఇంకా మనం ఏదైనా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ యొక్క రెండు పాయింట్స్ మన యొక్క మనసులో పెట్టుకున్నాం. ఇక్కడ నుండి మనం నూతన సంవత్సరాలు మనం వెళుతూ ఉన్నాం. ఏ రోజు ఆ రోజు మనం చెక్ చేసుకుంటూ పరిశుద్ధమైన నీతి కలిగిన సేవ చేయడానికి మనం సమర్పించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను సహాయాన్ని మనందరికీ కూడా ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి నూతన పాస్టర్స్ అందరికీ, ఎల్డర్స్ అందరికీ, సంఘాలన్నిటికీ దయచేయాలని నేను కోరుతూ ప్రభు ప్రార్థన చేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. మనం ఇంట్లో దేవుడి వాక్యాన్ని పంపించేయాలి. థ్యాంక్ యూ. వాక్య సందేశాన్ని